ఈ ఫేర్వెల్ పార్టీకి చేసిన మన చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ గారికి, జ్యోతి మేడం గారికి, శ్రీహరి గారికి, బాయ్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ గారికి, డీన్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు శుభాశీస్సులు. నిజంగా ఫేర్వెల్ పార్టీ అంటే నేను ఇంత ఘనంగా చేస్తాను, నేను 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను సార్. నాకు 6:30 కల్లా పంపించండి అని అడిగాను సార్ని, కానీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు సారు. తర్వాత మెయిన్గా విద్యార్థులైన మీరు ఇప్పుడు మన సెకండ్ ఇయర్ వెళ్లే విద్యార్థులకు ఫేర్వెల్ ఇస్తున్నారు. సో 2 years ఈ కాలేజీలో ఉండి వాళ్ళ యొక్క అనుభవం అంటే 10th వరకు ఉన్న చదువు వేరు, ఇంటర్మీడియట్ లో ఉన్నది మనకి అది ఫౌండేషన్ లా పనిచేస్తుంది. దీని నుంచి మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్తారు, ఏ విధంగా సెటిల్ అవుతారు అనేది డిసైడింగ్ చేసే విద్య ఈ ఇంటర్మీడియట్ విద్య. ఇంజనీర్ గా వెళ్తారా, డాక్టర్స్ గా వెళ్తారా, లాయర్స్ కి వెళ్తారా అనేది మీరు 10th అవగానే ఇంటర్మీడియట్ లోనే ఒక డిసిషన్కి వస్తారు, దాని ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ క్యాంపస్ లో నేను చూసింది HCL. నిజంగా దుర్గా ప్రసాద్ గారు చాలా కష్టపడి దాదాపు 50 మందికి అప్పుడే ఉద్యోగాలు వచ్చినట్లే అంత ఇదిగా సారు ప్రయత్నం. నేను గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు వాళ్ళు HCL వాళ్ళు వచ్చారు. మాకైతే స్టూడెంట్స్ మళ్ళా ట్రైనింగ్ అయ్యి మళ్ళా విద్య ఎట్లా వెళ్తారు, అందులో ఆ ట్రైనింగ్ కూడా చాలా హార్డ్ ఉంది. దాన్ని ఈ పిల్లలు మళ్ళా పాస్ అవుతారా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత ఆ పిల్లలు కూడా అదే విధంగా ఫీల్ అయిపోయి వాళ్ళు వెళ్ళాల, ఓన్లీ బీటెక్ వెళ్ళిపోతే జాబ్ వస్తుంది అనేసి ఉద్దేశంతో. కానీ ఇక్కడ దుర్గా ప్రసాద్ గారిని నేను ఇంతకుముందు మాట్లాడాం సార్, అసలు ఇంటర్మీడియట్ లెవెల్లో నుంచే మీకు ఆ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ నేర్పుతున్నారు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతున్నారు. సో అలా